సింగరేణి కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 6,394 కోట్ల రూపాయలు సంపాదించగా అందులో అభివృద్ధి పేరిట 4,034 కోట్ల రూపాయలు పక్కన పెట్టి మిగిలిన 2,360 కోట్ల రూపాయలలో కేవలం 34% మాత్రమే కార్మికులకు ఇచ్చారని తెలిపారు. ఇది సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఈశ్వర్ కేసీఆర్ హయాంలో సింగరేణి లాభాలతో కార్మికులకు వాటా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నికర లాభాలలో కార్మికులకు వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం కూడా కార్మికులను నయవంచన గురి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాభాల వాటా వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే 6,394 కోట్లు. దీని మీద వాళ్ళు ప్రకటించినటువంటిది లాభాల వాటా ఏదైతే కార్మికులకు ఇచ్చేది ఉన్నదో 34%. చెప్పుకోవడానికి చాలా గొప్పగానే ఉన్నది. 34% ఇస్తారట. పోయిన సంవత్సరం కంటే 1% పెంచిందని కార్మికులు సంతోషపడడానికి కూడా ఇందులో ఏం లేదు. మరి ఇచ్చినటువంటి లాభాల వాటా, పంపిణీ చేసినటువంటి వాటా చూసినట్టయితే ప్రకటించిందేమో 34%, ఇచ్చింది చూసినట్టయితే 802 కోట్లు, పోయిన సంవత్సరం కంటే కూడా 9 కోట్ల రూపాయలు మాత్రమే పెంచి 6,000 కోట్ల పైచిలకు లాభాలు వచ్చినప్పటికీ, గత సంవత్సరం 4,000 పైచిలకు లాభాలు వచ్చినప్పటికీ పెరిగింది ఎంత అంటే కేవలం 9 కోట్లు మాత్రమే. అంటే ఇంతకంటే నయవంచన ఇంకేముంటది? సింగరేణి సంస్థ యొక్క అభివృద్ధి అనేటువంటి పేరు పెట్టుకొని వాళ్ళు 2,289 కోట్ల రూపాయలను మినహాయించి మిగిలిన 2,412కు మాత్రమే పోయినసారి లాభాల వాటా 33% పంపిణీ చేయడం జరిగింది. ఈ 33% అంటే సగానికి సగం పోయిన సంవత్సరం కోతబెట్టి వాళ్ళ లాభాల బాట పరిస్థితి వచ్చింది ఎంత అంటే 16% మాత్రమే. ఇది కార్మిక వర్గానికి అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా కార్మికులను